కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో నడిపించి అనేక మంది ఆదరించబడటానికి, బలపరచబడటానికి, అద్భుతాలు స్వతంత్రించుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా విలువైన సమయానికి మనం వచ్చాం, జాగ్రత్తగా వినాలి ప్రియులారా. అర్ధరాత్రి అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. నీవు ఈ లోకంలో సమస్యలతో అలసిపోయావా? నీ జీవితం అంతా గందరగోళంతో నింపబడి ఉన్నదా? ఇంకా నా జీవితంలో పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, నా జీవితం ఏదో ఆశపడ్డాను కానీ ఏమీ జరగట్లేదు నువ్వు అనుకుంటున్నావా? మరి అర్ధరాత్రి జరిగిన అద్భుతం గురించి మీతో పంచుకోవాలని, నిజ సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నేను. పోలాండ్ దేశంలో మరి పోలాండ్ రాజు గారు తన మంత్రితో కలిసి క్రిస్మస్ రోజు ఏం చేశాడంటే, ఆయన ప్రజలంతా సంతోషంగా ఉన్నారా లేదా చూసొద్దాం అనుకున్నాడంటండి. ఆయన రాజుగారు, రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? ఈ రోజున మన దేవుడు రాజులకు రాజు, ఆయన కూడా యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నది. ఈరోజు నీ చింతను, నీ పరిస్థితిని, నీ బాధను యావత్తు దేవుడు చూస్తున్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. చూసి విడిచిపెట్టే దేవుడు కాడు, విడుదలిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సంఘటన మీ జీవితాన్ని మార్చివేస్తుందని చెప్పి నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. రాజుగారు వచ్చాడు కానీ రాజ్యంలోకి ప్రజలందరినీ చూడటానికి నైట్ వచ్చాడు. ఎలా వచ్చాడంటే, మారు వేషాలు ధరించి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వర్తకుల వలె, వ్యాపారస్తుల వలె ఆ నగరం అంతా కూడా సంచారం ప్రారంభించారు. ఇళ్ళన్నీ కూడా క్రిస్మస్ చెట్లతో, క్రొవ్వొత్తులతో, మరి చక్కటి ఆ యొక్క సీరియల్ దండలతో అలంకరించబడ్డాయి. అందరి ముఖాల్లో ఆనందం తాండవిస్తూ ఉన్నది. వారిద్దరూ నడుస్తూ పేదలు ఉండేటువంటి మురికివాడకు వచ్చారు. అక్కడ పండగ హడావిడి లేదు, వంటల గుమగుమలు లేవు. అకస్మాత్తుగా ఒక ఇంటి నుండి ఒక పాట వినపడుతూ ఉంది. ఆ ఇంటికి తలుపు కూడా సరిగ్గా లేదు. తలుపుకు బదులు ఏముందంటే తడికి ఉన్నదనమాట. కొబ్బరాకులు తల్లినటువంటి ఒక చాప ఉన్నది. కాబట్టి ఈ రాజు మంత్రి వెళ్ళి వారిద్దరూ లోపలకు తొంగు చూడగలిగారు. అంటే తడకల్లోంచి లోపలికి ఏం జరుగుతుందో తెలుస్తూ ఉందన్నమాట. లోపల ఒక వృద్ధుడు దుఃఖిస్తూ ఉన్నాడు, ఒక వృద్ధుడు ఏడుస్తూ ఉన్నాడు. మాటి మాటికి తలపై బాదుకుంటూ ఉన్నాడు. నెత్తి నూరు కొట్టుకుంటారంటారు కదా, అలాగే తల మీద బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఒక వృద్ధుడు ఏడుస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా. అతనికి ఎదురుగా నేలపైన ఒక యువతి కూర్చునున్నది, ఒక యవనస్తురాలు కూర్చున్నది. ఆమె తలపై వెంట్రుకలు లేవు, తలంతా కూడా గుండు కొట్టివేయబడి ఉంది. నున్నగా గీసిన గుండు ఆ దీపకాంతిలో మెరిసిపోతూ ఉంది. ఆ పక్కనే మరొక వృద్ధురాలు ఎదురుగా కూర్చుని పాట పాడుతుంది. ఒక యువకుడేమో కొండపై, అంటే ఒక కొండ మీద తాళం వేస్తూ ఉన్నాడు, అంటే మ్యూజిక్ ఇస్తూ ఉన్నాడు. ఆ దృశ్యం చూడగానే రాజు అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో అర్థం కాలేదు. వెంటనే కనుక్కోవాలని చెప్పి ఆశ కలిగింది. కనుక్కోవాలని చెప్పి, ఏమండి అని గట్టిగా పిలిచాడు. ఎవరండి? లోపల మరి పాట ఆగిపోయింది దెబ్బకి. రాజుగారు ఎప్పుడైతే పిలిచారో లోపల పాట ఆగిపోయింది. అందులో ఉన్నటువంటి యువకుడు లేచి ఆ తడికని తెరిచాడు. అంటే తలుపు అనుకోవాలి ఇంకా అది. వెంటనే తెరిస్తే, ఎవరండి, మీకు ఏం కావాలి అని చెప్పి అడిగాడు. మేమా వర్తకులము, ఈ రాత్రికి మరి బస చేయటానికి, అంటే నివసించటానికి, ఈ రాత్రి మేము సేద తీర్చుకోవటానికి మాకు స్థలం కోసం వెతుకుచున్నాము. ఇలా వీధిలో వెళ్తుంటే మీ పాట విని మీరు మెలకుగా ఉన్నారని చెప్పి మిమ్మల్ని పిలిచాము అన్నాడంట. అందుకని ఆ యువకుడు ఏం చేశాడు, క్షమించండి, మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు, మేమంతా చాలా దుఃఖంతో ఉన్నాం అన్నాడు. మంత్రి, మీరెందుకు దుఃఖంతో ఉన్నారో మేము తెలుసుకోవచ్చా అని అడిగాడు అనమాట. ఆ ప్రశ్నకు వృద్ధుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ ముసలాయన చెప్తున్నాడు, దీనికంతా నేనే కారణమయ్యా బాబు, ఈ దుఃఖానికి అంతటికీ కారణం నేనే. మా అబ్బాయికి మరి రైటర్ ఉద్యోగం, అంటే లేఖకునిగా శిక్షణ ఇప్పించాను, మంచిగా చదివించాను. రాజుగారి ఆస్థానంలో ఆ యొక్క రైటర్గా ఉద్యోగం వస్తుందని చెప్పి ఎదురు చూశాను. ఏ కారణం చేతో రాజుగారు చాలా కాలం నుంచి ఈ యొక్క రైటర్ ఉద్యోగాలను తీసేశాడు. ఎవరిని తీసుకోవట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. రాత్రి నాకు ఒక పిచ్చిగాలు వచ్చిందయ్యా. ఒక దేవదూత కనబడి, రేపు రాజుగారు నీ గుడిసెకి వస్తాడు, నేను ఇచ్చేటువంటి నీటిని తాగుతాడు, ఈ ముసలోడు ఇచ్చేటువంటి నీళ్ళు రాజుగారు తాగుతాడు, కాబట్టి తాగిన తర్వాత మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తాడు అని ఆ దేవదూత నాతో చెప్పాడు.
రాజుగారికి ఇవ్వడానికి మా దగ్గర అయ్యో మట్టి పాత్రలు తప్ప మరేమీ లేవని చెప్పి నేనేం చేశానంటే రాజుగారు ఇవ్వడానికి మంచి పాత్ర కొనాలని అనుకున్నాను, కానీ మా దగ్గర డబ్బులు లేవు, అంత సామర్థ్యం లేదు. అందువల్ల ఈ మాట విన్న నా కోడలు ఏం చేసిందంటే వెంటనే ఈరోజు తన పొడవైనటువంటి జుట్టును అమ్మేసింది. ఆ గుండు గొరిగించే జుట్టు అంతా అమ్మేసి డబ్బు తెచ్చి నాకు ఇచ్చింది. దాంతో ఒక మంచి పాత్ర కొనుక్కొచ్చాను. రాజుగారు రాలేదు, ఉద్యోగం రాలేదు, ఇదంతా నా పిచ్చికాలని చెప్పి నేను బాధపడుతున్నానయ్యా. నన్ను ఓదార్చడానికి నా భార్య ఏమో పాట పాడుతుంది, మా అబ్బాయి ఆ బోర్లించిన కుండపై తాళం వేస్తూ ఉన్నాడు. అయినా సరే నా దుఃఖం ఆగట్లేదు. నా వల్లనే నా కోడలేక అందమైన జుట్టిపోయింది అని దుఃఖిస్తున్నాను అన్నాడంట. రాజుగారు ఆ కొత్త పాత్రను చూశాడు. నాకు బాగా దాహంగా ఉందయ్యా, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు అనమాట. వారు అతనికి ఏం చేశారంటే ఆ కొత్త పాత్రలో తాగడానికి నీళ్ళు ఇచ్చారు. రాజుగారు ఆ నీటిని తాగి, ఈరోజు ఉదయం మేము రాజుగారి ఆస్థానానికి వెళ్ళాము, మంత్రి లేఖకులు కావాలని చెప్పి అనటం నేను విన్నాను. మంత్రి గారు రాజుగారితో చెప్తున్నారు, అయ్యా మనకి లేఖకులు కావాలి, రైటర్స్ కావాలి అని మంత్రి రాజుగారితో చెప్తుంటే మేము విన్నాము అని చెప్పారంట. బహుశా 2-3 రోజుల్లో ఆ ప్రకటన రావచ్చు అన్నాడు. వృద్ధుడు తలాడించాడు, కానీ ఆ మాటలు నమ్మలేదు. రాజు మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు ఊరంతా కూడా మరి రైటర్ కావాలని చెప్పి రాజ్యమంతా కూడా మరి మీకు పరీక్ష ఉంటుంది, పౌర్ణమి రోజు పరీక్ష ఉంటుంది కాబట్టి అందరూ కూడా యువకులంతా కూడా రాజ్యానికి రావాలని చెప్పి దండరాయించారు. పౌర్ణమి రోజు వచ్చింది. ఉదయమే లేఖకులైనటువంటి మరి అభ్యర్థులతో రాజాస్థానం అంతా కిటకిటలాడిపోయింది. మంత్రి వచ్చి మీకు ఒక అంశం ఇస్తాను, దానిపై మీరు ఒక కథ రాయండి, ఎవరు బాగా రాస్తారో వారికి ఉద్యోగం లభిస్తుంది. అంశం ఏంటో తెలుసా? వృద్ధుడు ఎందుకు ఏడుస్తున్నాడు, యువతకి జుట్టు ఎందుకు లేదు, తల్లి పాడుచున్నది, కొడుకు తాళం వేస్తున్నాడు అన్నాడంట. ఈ మాటలపై కథ ఎలా రాయాలో అక్కడున్న వారెవరికి కూడా తెలియక ఒకరితో ఒకరు సంప్రదించుకుంటున్నారు. ఒక్క యువకుడు మాత్రం చిరునవ్వుతో చకచక రాయటం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే సెలెక్ట్ అయిపోయాడు. ఆమేన్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవే అని చెప్పి దుఃఖిస్తున్నావా, బాధపడుతున్నావా? నీ జీవితం ఇంకా ఏమీ జరగట్లేదు, ఇంకా అంతా అయిపోయింది అనుకుని చెప్పి అర్ధరాత్రి ఆందోళనలో నువ్వు ఉన్నావా? అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి వారి జీవితంలో అద్భుతం చేసిన దేవుడు అంత ఆందోళనలో చింతలో చింతిస్తున్నటువంటి వారిని మరి రాజు అనగా దేవుడే వెళ్ళి వారిని దర్శించాడు. హల్లెలూయా. వారి సమస్యకు పరిష్కారం ఇచ్చి వచ్చాడు, కానీ వెంటనే రాలేదు. వారింటికి వెళ్ళినంత రాని, రాజు వాళ్ళని దర్శించినంత రాని వారి సమస్య పరిష్కరించబడలేదు. అవకాశం ఇచ్చాడు. ఆమేన్. ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. అద్భుతమైనటువంటి జాబును పొందుకోగలిగారు. వారి జీవితం అంతా కూడా మారిపోయింది. అర్ధరాత్రి అద్భుతం. ఈరోజు నీ జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాన్ని చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు మనకున్నాడు. నీ సమస్య ఏదైనా పరిష్కరించే మహోన్నతుడు మనకున్నాడు. నమ్మిన వారు మీ జీవితంలో ఈరోజు అద్భుతాన్ని మీరు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్.